The Bible speaks about repentance and faith as the two things necessary for us to receive all that the gospel offers. సువార్త మనకు ఏదైతే ఇవ్వదలుచుకుందో వాటన్నిటిని మనం పొందాలంటే రెండు విషయాల గురించి ఇక్కడ బైబిల్ మనకి బోధిస్తుంది. మొట్టమొదటిది మారు మనస్సు, తర్వాత విశ్వాసము. Jesus preached repentance and faith. Peter preached repentance and faith. యేసుక్రీస్తు ప్రభు బోధించారు మారు మనస్సు విశ్వాసం గురించి. పేతురు కూడా మారు మనస్సు విశ్వాసం గురించి బోధించాడు. And the apostle Paul says, brings them both together in Acts 20. When he's talking to the elders in Ephesus, he says, I've been preaching to you for 3 years. అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఆ రెండింటిని కలిపి చెప్తూ ఉన్నాడు. And what have I preached to you for all these 3 years? I have solemnly, verse 21, testified to everybody that they must repent towards God and have faith in the Lord Jesus Christ. ఎఫ్సి సంఘ పెద్దలతో పౌలు చెప్తూ ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. పౌలు ఏం బోధిస్తూ ఉన్నాడు? అపోస్తల కార్యములు 20:21 దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని నేను సాక్ష్యం ఇస్తూ వస్తున్నాను. These are two things that God has joined together: repentance and faith. దేవుడు జత చేసిన రెండు విషయాలు ఇవి, మారు మనస్సు, విశ్వాసము. And the Bible says what God has joined together, no one should separate. బైబిల్ ఏం చెప్తుందంటే ఏదైతే దేవుడు జతపరిచాడో వాటిని ఎవరు కూడా వేరుపరచకూడదు. Now, when you combine 2 atoms of hydrogen with 1 atom of oxygen, you get water. హైడ్రోజన్లోని 2 అణువులను ఆక్సిజన్లోని 1 అణువును మనం కలిపినట్లయితే నీరు వస్తుంది. You separate it, it's no longer water. కానీ ఆ రెండింటిని మనం వేరుపరిచినట్లయితే నీళ్లు అనేవి ఉండవు అక్కడ. You take 1 atom of sodium, an atom of chlorine, put it together, you get sodium chloride, which is common salt. You separate them, it's not common salt. It is sodium and it's chloride. మీరు ఒక అణువు సోడియం తీసుకొని 1 అణువు క్లోరైడ్ తీసుకొని కలిపినట్లయితే అది సోడియం క్లోరైడ్ అవుతుంది. అంటే మనం సాధారణంగా వాడుకునే ఉప్పు. కానీ ఆ రెండింటిని మనం వేరు చేసినట్లయితే సోడియంగా ఉంటుంది, క్లోరైడ్గా ఉంటుంది, ఉప్పుగా ఉండదు. Repentance and faith is the only appropriate response to the gospel of Jesus Christ. You separate them, it's no longer the correct response to the gospel of Jesus Christ. It will not produce the result that the gospel is supposed to produce. మనము మారు మనస్సు విశ్వాసమును కలిపి ఉంచినట్లయితేనే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు సరి అయిన ప్రతిస్పందనగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ రెండింటిని వేరు చేస్తామో అది ప్రభు యొక్క సువార్తకి సరి అయిన స్పందనగా ఉండదు. అప్పుడు దాని వలన ఏ ఫలితమైతే రావాలో అది రాదు. Unfortunately, a lot of preaching today emphasizes only faith. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు చూసినట్లయితే అనేక మంది కేవలం విశ్వాసం గురించి మాత్రమే బోధలు చేస్తూ ఉన్నారు. It's like saying we need oxygen in water. We need oxygen, we need oxygen, and oxygen. Sure, but you need hydrogen too. ఇది ఎలా ఉంటుందంటే నీటిలో మనకి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ 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 అని చెప్తూ ఉన్నారు. అది నిజమే, కానీ మనకి హైడ్రోజన్ కూడా కావాలి. You need to have 2 atoms of hydrogen with 1 atom of oxygen, and then you get water. నీకు హైడ్రోజన్ యొక్క అణువులు 2, ఆక్సిజన్ యొక్క అణువు 1 ఉంటే ఆ రెండింటిని కలిపితే అప్పుడే నీళ్లు వస్తాయి. And if you keep on emphasizing oxygen, what you get is oxygen, not water. నువ్వు ఎప్పుడు ఆక్సిజన్ గురించి మాత్రమే చెప్తున్నట్లయితే నీకు ఆక్సిజనే వస్తుంది, కానీ నీళ్లు రావు. So if you keep on emphasizing faith, you're not going to get a correct response to the gospel, and people will not experience what the gospel offers. And this is the tragedy in Christendom today. నీవు కేవలం విశ్వాసం గురించి మాత్రమే చెప్తూ వెళ్ళినట్లయితే దేవుని యొక్క సువార్తకు రావాల్సిన సరైన ప్రతిస్పందన రాదు. ఇదెంతో విచారకరం. నేడు మనం క్రైస్తవ్యంలో చూసినట్లయితే ఇదెంతో విచారకరం. Many people are not experiencing the wonderful blessings and privileges of the gospel because preachers have separated what God has joined together. దేవుని యొక్క సువార్తలోని ఆశీర్వాదములను ఐశ్వర్యములను
అనేక మంది ఎందుకు అనుభవించట్లేదు అంటే ఈనాడు బోధకులు ఈ రెండింటిని వేరు చేశారు కాబట్టి. Repentance is not a very popular message to preach because it's dealing with sin. మారు మనసు గురించి అనేక మంది చెప్పరు, ఎందుకంటే అది పాపం గురించి తెలియజేస్తుంది. And so people emphasize faith. That sounds more positive. Repentance sounds a bit negative. అందుకే చాలా మంది విశ్వాసం గురించి చెప్తుంటారు, అది ఎంతో పాజిటివ్గా కనిపిస్తుంటుంది మనకు. కానీ మారు మనసు గురించి చెప్తే అది ఎంతో నెగిటివ్గా కనిపిస్తుంటుంది. And preachers like to preach something positive. కానీ బోధకులు ఎక్కువ పాజిటివ్గానే చెప్పాలని అనుకుంటూ ఉంటారు. But you need the positive and the negative, just like in electricity. కానీ మనకి కరెంటు ప్రవహించాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కావాలి. You can't have just a positive. You need a positive end and a negative end for the current to flow. You can't have all positive. No. కరెంటు ప్రవహించాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కావాలి. కేవలం పాజిటివ్ మాత్రమే ఉంటే కరెంటు ప్రవహించదు. No current will flow that way. కరెంటు ఆ విధంగా ఎప్పుడు ప్రవహించదు. It's the same way. Repentance is a negative, turning away from sin. And faith is the positive, putting our trust in the Lord Jesus Christ. ఇక్కడ మారు మనస్సు నెగిటివ్కి సంబంధించింది, పాపము నుండి తిరగాలి. విశ్వాసం మనం చూసినట్లయితే పాజిటివ్గా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. If you don't have both, you cannot have experience the gospel of Jesus Christ. ఈ రెండు మనం కలిగి లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము సరిగా అనుభవించలేము. And so we can say that a lot of Christians today do not have a proper experience of the gospel. అందుకే మనం ఈనాడు చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు సువార్త యొక్క సరి అయిన అనుభవం కలిగి లేరు. That's why their lives are so unsatisfying. Most Christians will admit, if you ask them honestly, I'm not satisfied with my Christian experience. అందుకే అనేక మంది సంతృప్తి కలిగి లేరు. మీరు అనేక మంది క్రైస్తవులను అడిగినట్లయితే, వాళ్ళు యథార్థంగా చెప్పినట్లయితే వాళ్ళు చెప్తారు, నేను సరిగా క్రైస్తవ జీవితాన్ని అనుభవించట్లేదు అని. Why are they saying that? Because they've been fed with an incomplete message. వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే సంపూర్ణము కాని ఆ సందేశాన్ని వాళ్ళు విన్నారు కాబట్టి. They've been taught faith without being taught repentance. మారు మనసు గురించి వాళ్ళకి చెప్పబడలేదు, కేవలం విశ్వాసం గురించే వాళ్ళకి చెప్పబడింది. Repentance is the primary step before you can come to faith. మనం విశ్వాసం దగ్గరికి రాక మునుపు మొట్టమొదటి మెట్టు ఏంటంటే మారు మనసు.